పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తమ సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులకు యత్నించిందని అమెరికా ఆరోపించింది. ఇరాన్ ప్రయోగించిన అనేక క్షిపణులను తమ బలగాలు విజయవంతంగా అడ్డుకున్నాయని యుఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. మరోవైపు ఇరాక్లో ఇరాన్కు మద్దతు ఇస్తున్న సాయుధ దళాలు దాడులు చేయడానికి ఉపయోగించే స్థావరాలపై సౌదీ సైన్యంతో కలిసి విరుచుకుపడినట్లుగా తెలిపింది. ఇరాన్ దాని అనుకూల శక్తులు వెంటనే దాడులను నిలిపివేయాలని, లేని పక్షంలో గట్టి ప్రతిచర్యలు తప్పవని హెచ్చరించింది. గత 72 గంటల్లో 30కి పైగా డ్రోన్ దాడులకు ప్రతీకారంగా అమెరికా, సౌదీ యుద్ధ విమానాలు కలిసి తూర్పు ఇరాక్లోని పలు ఉగ్రవాద లాజిస్టిక్స్ ఆయుధ స్థావరాలపై దాడి చేశాయని యుఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఇదిలా ఉండగా చమురు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఇరాక్ నుంచి సాయుధ ముఠాలు ప్రయోగించిన డ్రోన్లను వరుసగా రెండో రోజు కూడా కూల్చివేసినట్లుగా సౌదీ అరేబియా తెలిపింది. సోమవారం సైతం ఇలాంటి దాడి జరిగిందని ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని ఇరాక్ ప్రధాని అలీ ఐ జైదీ భద్రతా సంస్థలను ఆదేశించారు.